నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సెమీఫైనల్ లాంటి ఎన్నికలు, జాతీయ రాజకీయాల్లో సెగలు పుట్టించే ఎన్నికలు. అసలైన సమరానికి ముహూర్తం ఫిక్స్ అయింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. తమిళనాడు, బెంగాల్, కేరళంతో పాటు మరో 2 రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా కనిపిస్తున్న రాజకీయ పార్టీల పోరాటాలు టాక్ ఆఫ్ ద కంట్రీగా మారుతున్నాయి. బెంగాల్, తమిళనాడు పాలిటిక్స్ మరింత రసవత్రంగా కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆ రాష్ట్రాల్లో రాజకీయం ఎలా ఉంది? గత తీర్పు ఎలా ఉంది? ఈసారి పరిస్థితి ఏంటి? జాతీయ రాజకీయాల్లో సెమీఫైనల్ ఎన్నికలు. 5 రాష్ట్రాల అసెంబ్లీ సమరానికి రంగం సిద్ధం. గత తీర్పు ఏంటి? ఇప్పుడేంటి పరిస్థితి? తమిళనాడు, బెంగాల్ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి. ఆ 2 రాష్ట్రాల్లో పొలిటికల్ సీన్ ఎలా ఉంది? తమిళనాట డిఎంకే అధికారం నిలబెట్టుకుంటుందా? దళపతి విజయ్ సంచలనం క్రియేట్ చేస్తాడా? బెంగాల్లో దీదీ జోరుకు బీజేపీ బ్రేక్లేస్తుందా? దేశవ్యాప్తంగా మళ్లీ ఎన్నికల హడావిడి మొదలు కాబోతోంది. 5 రాష్ట్రాల ఎలక్షన్స్ కు అంతా సిద్ధమైంది. తమిళనాడు, అస్సోం, కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో ఎన్నికలు జరగబోతుండగా దీనికి సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఏప్రిల్ 9న కేరళ, అస్సోం, పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనుండగా తమిళనాడులో ఏప్రిల్ 23న నిర్వహించనున్నారు. పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో 2 విడతల్లో ఎలక్షన్స్ నిర్వహించనున్నారు. 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 17.4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నిజానికి షెడ్యూల్ ప్రకటించడానికి ముందే దూకుడు మీద కనిపించిన పార్టీలు ఎన్నికల వ్యూహాల నుంచి ప్రచారం, అభ్యర్థుల ఎంపిక వరకు దాదాపు అన్ని పూర్తి చేశాయి. పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఓటర్ల మీద హామీల వర్షం గుప్పిస్తున్నాయి. కేంద్రంలో 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ దూకుడు మీద కనిపిస్తోంది. మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, బీహార్లో అద్భుత విజయాలు సాధించింది. రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లోనూ విక్టరీ స్ట్రీక్ మెయింటైన్ చేయాలని కమలనాథులు పట్టుదలతో కనిపిస్తున్నారు. అయితే ఆయా రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీలు కూడా స్ట్రాంగ్ గా ఉండడంతో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. తమిళనాడు, కేరళ, బెంగాల్లో ఎన్డీఏ కూటమికి ఇప్పటి వరకు అవకాశం దక్కలేదు. ఈ 3 రాష్ట్రాల్లో ఈసారి బీజేపీ కొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతోంది. ప్రతి సంవత్సరం దేశంలో ఎన్నికల హడావుడి నార్మలే అయినా ఈ ఏడాది జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికలకు మాత్రం దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసే సత్తా ఉంది. తూర్పున అస్సోం, పశ్చిమ బెంగాల్, దక్షిణాదిలో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఈ ఏడాది మోగనున్న ఎన్నికల నగారా జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ శక్తులైన తృణమూల్ కాంగ్రెస్, డిఎంకేలకు పెద్ద సవాలు విసరనున్నాయి. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా పార్టీల సంస్థాగత నిర్మాణం, నాయకత్వ పటిమ లాంటివి కూడా ఈ ఎన్నికల్లో కీలకం కాబోతున్నాయి. సర్ విధానంతో పాటు దేశ రాజకీయాలను సంక్షోభాలు కుదిపేస్తున్న వేళ ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అంతకు మించి అనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.
తమిళనాడు, బెంగాల్ మీద జనాల్లో మరింత ఆసక్తి కనిపిస్తోంది. తమిళనాట ఇప్పటివరకు అధికారం దక్కించుకోలేకపోయినా, పంచుకోలేకపోయిన బీజేపీ ఈసారి పక్కా స్ట్రాటజీతో ముందుకు వెళ్తోంది. అన్నా డీఎంకేతో జతకట్టింది. తమిళనాడులో 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు డీఎంకే కూటమి వైపు ఏకపక్షంగా మొగ్గారు. 234 సీట్లు ఉన్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో 53% ఓట్లతో డీఎంకే కూటమి 159 సీట్లు గెలుచుకుంది. 25% ఓట్లతో అన్నా డీఎంకే కూటమికి 75 సీట్లు దక్కాయి. 1% ఓట్లతో బీజేపీ 4 స్థానాల్లో గెలిచింది. డీఎంకే కూటమిలో భాగమైన కాంగ్రెస్ 6% ఓట్లతో 18 సీట్లు గెలుచుకోగా, మిగిలిన పార్టీలు 13% ఓట్లతో 38 సీట్లు గెలిచాయి. అయితే ఈసారి ఎన్నికలు హోరాహోరీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి సీన్ క్లైమాక్స్ అనే రేంజ్లో అరవ రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అర్థం కాని పరిస్థితి. విజయకాంత్ పార్టీ డీఎంకేతో చేతులు కలపగా, పన్నీర్ సెల్వం లాంటి వారు అన్నా డీఎంకే కీలక నేతలు కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి డీఎంకేలో చేరిన పరిస్థితి. ఇక అటు చిన్నమ్మ శశికళ కూడా కొత్త పార్టీతో జనాల్లోకి వెళ్తున్నారు. ఇవన్నీ అన్నా డీఎంకేను దెబ్బతీసే అవకాశాలు కనిపిస్తున్న వేళ తమిళనాట పాగా వేయాలన్న బీజేపీ కల నిజమవుతుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. అన్నా డీఎంకే నేతలు ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. 3 దఫాల్లో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించి జనాలపై వరాల జల్లు కురిపించారు. ఇకటు హీరో విజయ్ స్థాపించిన తమిళిగ వెట్రి కళగం పార్టీ తమిళ రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది. సింగం సింగిల్ అనే రేంజ్లో ఒంటరి పోరుకు సిద్ధమని ప్రకటించిన విజయ్ బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా, డీఎంకేని రాజకీయ ప్రత్యర్థిగా ప్రకటించారు. ఇకటు యువతలో హీరో విజయ్కి మంచి ఫాలోయింగ్ ఉంది. అధికార మార్పిడి చూసి చూసి అలసిపోయిన తమిళనాడు జెన్జీ యువత విజయ్ వైపు చూస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో 27 ఏళ్లలోపు వయసున్న ఓటర్లు కోట్ల మందికి పైగా ఉన్నారు. వీరిలో మెజారిటీ ఓటర్లు విజయ్ వైపు ఉన్నారనే లెక్కలు వినిపిస్తున్నాయి. ఇకటు విజయ్ బహిరంగ సభలకు కూడా జనం భారీగానే వస్తున్నా, మరి ఈ జన సందోహం ఓట్లుగా మారుతుందా లేదా అనే చర్చ తమిళ రాజకీయాల్లో మరికొన్ని సెగలు పుట్టిస్తోంది. ఇక విజయ్ కూడా ఓటర్లపై ఉచితాల జల్లు కురిపించారు. దీంతో టీవీకే సంచలనాలు క్రియేట్ చేస్తుందా అనేది ఆసక్తి రేపుతోంది. విజయ్ పాపులర్ మనిషి, డిఎంకే ఓట్లు తీసుకుంటానంటే ఓ పక్కన డిఎంకే ఓట్లు తీసుకోవచ్చు, కానీ ఏడీఎంకే బీజేపీ అపోజిషన్ ఓట్లు కూడా తీసుకుంటుందని రిపోర్ట్ వస్తుంది. ఆ లెక్కని విజయ్ రావటం డిఎంకేకి అడ్వాంటేజ్ అయిపోయింది. అదే కాకుండా డిఎంకే ఏం ఫాలో అవుతుందంటే ఎక్కువ పార్టీలు వాళ్ళ కూటమిలోకి చేర్చుకోవటం, పార్టీ ఎంత చిన్నదైనా 1% ఓటు ఉండినా వాళ్ళని చేర్చుకోవటం, ఆ ఓట్లన్నీ కలుపుకోవటం చేసే పని మాత్రం డిఎంకే చాలా ఎక్సలెంట్గా చేసింది. అందువల్ల అడ్వాంటేజెస్లో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అధికారం మిస్ చేసుకోవద్దని కమలం పార్టీ పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. క్షేత్రస్థాయిలో జనాల దగ్గరికి పార్టీని మరింత చేరువ చేసేలా వ్యూహాలు రచిస్తోంది. ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు టీఎంసీ కూడా తగ్గేదేలే అంటోంది. రెండు 2021 ఎన్నికల్లో 73% ఓట్లతో 215 సీట్లు సాధించిన టీఎంసీ హ్యాట్రిక్ అధికారం దక్కించుకుంది. 23% ఓట్లతో బీజేపీ 77 సీట్లు మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. బెంగాల్లో వరుసగా 3 సార్లు అధికారంలో ఉన్న టీఎంసీపై సహజంగానే కొంత వ్యతిరేకత ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మహిళలపై దాడులు, టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్ లాంటి అంశాలు దీదీ సర్కారును ఇబ్బంది పెడుతున్నాయి. మరి ఈ అంశాలను బీజేపీ ఓట్లుగా మలుచుకుంటుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈసారి కూడా టీఎంసీ హవానే ఉండొచ్చని
కమలం పార్టీ గట్టి పోటీ ఇచ్చినా అధికారం దక్కించుకునే రేంజ్ లేదనే వాదన కూడా వినిపిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలను కమలం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మెజార్టీ రాష్ట్రాలను గెలిచి సార్వత్రిక ఎన్నికల నాటికి మరింత స్ట్రాంగ్ కావాలని ఫిక్స్ అయింది. మరి బీజేపీ అంచనాలు నిజమవుతాయా? కమలం పార్టీకి ఎదురు కాబోయే సవాళ్లు ఏంటి? ఈ ఎన్నికల్లో పొత్తులే కీలకం కాబోతున్నాయా? కేరళం, అసోం, పుదుచ్చేరిలో పొలిటికల్ పిక్చర్ ఎలా ఉంది? ఇండియా కూటమి పార్టీల సంగతేంటి? ఐదు రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ పట్టుదల. కేరళం, అస్సోంలో పొలిటికల్ సీన్ ఏంటి? కమలం పార్టీకి ఎదురయ్యే సవాళ్లేంటి? ఇండియా కూటమి పరిస్థితి ఏంటి? రాహుల్ గాంధీకి పరీక్షలా ఈ ఎన్నికలు? పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలు ఉండగా 2021 ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలు 16 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్ మిత్రపక్షాలు 9 సీట్లకే పరిమితం అయ్యాయి. 5 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. అయితే ఈసారి ఇక్కడ గట్టి పోటీ కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. తమిళనాడు ప్రభావం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో గతంలో మాత్రం ఇది కనిపించలేదు. ఇక కేరళగా ఉంటూ 2021 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న రాష్ట్రం ఈసారి మాత్రం కేరళంగా మారింది. 2021 ఎన్నికల్లో కేరళలోని 140 సీట్లలో ఎల్డీఎఫ్ కూటమి 99 సీట్లు సాధించి వరుసగా రెండోసారి అధికారం అందుకుంది. విపక్ష యూడీఎఫ్ 41 సీట్లకే పరిమితమైంది. ఈసారి మాత్రం యూడీఎఫ్కు అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి. వరుసగా 2 సార్లు అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కూటమి జనాల్లో వ్యతిరేకతను తట్టుకుని ఎంతవరకు నిలబడుతుందనే దానిపై ఫలితాలు ఆధారపడి ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సంప్రదాయంగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్యే అధికారం చేతులు మారే కేరళలో బీజేపీ అనూహ్యంగా ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. 2024 లోక్సభ ఎన్నికల్లో త్రిశూర్ సీటు గెలవడం, ఈ మధ్య తిరువనంతపురం కార్పొరేషన్లో మెజారిటీకి చేరువగా రావడం కమల దళంలో ఉత్సాహాన్ని నింపింది. ఇకటు ఈశాన్య రాష్ట్రమైన అస్సోంలో 2021 ఎన్నికల్లో మొత్తం 126 సీట్లకు గాను బీజేపీ మిత్రపక్షాలు 75 సీట్లు దక్కించుకున్నాయి. కాంగ్రెస్ మిత్రపక్షాలు 50 సీట్లు గెలిచాయి. స్థానిక ఏఐయూడీఎఫ్ 16 సీట్లు గెలుచుకుంది. ఇతరులు 3 సీట్లు దక్కించుకున్నారు. ఈసారి కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. బీజేపీకి కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ లభిస్తున్నా అధికారం మాత్రం కష్టమే అనే అంచనాలు వినిపిస్తున్నాయి. మిగతా రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలో ఈసారి రాజకీయ ముఖ చిత్రం కొంత భిన్నంగా ఉందనిపిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి మరింత స్ట్రాంగ్ కావాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అసోం, పుదుచ్చేరిలో అధికారాన్ని నిలబెట్టుకోవడం కమలం పార్టీకి అంత ఈజీ కాదు అనేది మరికొందరి వాదన. ఇకటు 14 ఏళ్లుగా బెంగాల్ను ఏలుతున్న మమతా బెనర్జీ కోటను బద్దలు కొట్టడం కమలనాథుల ప్రధాన లక్ష్యంగా మారింది. గుజరాత్లో బీజేపీ సుదీర్ఘకాలంలో అధికారంలో ఉన్నట్లే బెంగాల్లో మమత కూడా తన పట్టు నిలుపుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అస్సాంలో గత ఎన్నికల్లో బీజేపీ కూటమి సునాయాసంగా గెలిచినా విపక్ష మహజోత్ కూటమికి ఎన్డీఏకి మధ్య ఓట్ల శాతంలో తేడా కేవలం 4% మాత్రమే ఉంది. ఈ ఎన్నికల్లో చిన్నపాటి ఓట్ల చీలిక కూడా ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉండడంతో పొత్తులే ఇక్కడ నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని తెలుస్తోంది. పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ కూటమి తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఆసక్తికర వ్యూహాలు రచిస్తోంది. ఇండియా
ఇండియా కూటమి పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో మమత, తమిళనాడులో స్టాలిన్ గెలుపుపైనే ఇండియా కూటమి భవిష్యత్తు ఆధారపడి ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓవరాల్ గా 2026 ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమి మనుగడకు, రాహుల్ గాంధీ నాయకత్వానికి పరీక్షగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. అస్సాంలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. ఈసారి కూడా ఓడిపోతే పార్టీ క్యాడర్ను కాపాడుకోవడం కష్టంగా మారుతుంది. కేరళలో గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ఈసారి గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ ఈ 5 రాష్ట్రాల్లోనూ సత్తా చాటకపోతే రాహుల్ సామర్థ్యంపై మరిన్ని ప్రశ్నలు తలెత్తే ప్రమాదం ఉంది. అటు బీజేపీ కొత్త అధ్యక్షుడు నితిన్ నబీన్ కు కూడా ఈ ఎన్నికలు తొలి పరీక్షగా నిలవనున్నాయి. ఈ ఎన్నికలను సెమీఫైనల్స్ గా భావిస్తున్న నేతలు వేసవిలో ఎన్నికల వేడి మరింత పెంచేలా ప్రచార షెడ్యూల్ ఫిక్స్ చేస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాధినేతల ఉనికిపై అనుమానాలు. అసలు ఎందుకు ఈ ప్రచారం? నిజమేనా? ఫుల్ డీటెయిల్స్ చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్డ్.